యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మీ అందరికి కూడా యేసయ్య పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనో వాక్య ధ్యానం నిమిత్తము ఈ విజ్ఞాపన దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఈ శనివారం మనందరం ప్రార్థనలో గడుపుదాం. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. తరువాత 17వ వాక్యం, గోడ కట్టువారు బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచు వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. దేవుని యొక్క సంగమ, ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి చరిత్ర ఏంటంటే, నెహమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టేటప్పుడు శత్రువులైనటువంటి వాళ్ళు ఆ పని దేవుని వలన జరుగుతుందని తెలుసుకొని మరి ఆ పనిని ఆపివేయటానికి, ఆ పని జరగకుండా దాన్ని నాశనం చేసి నష్టపరచడం కోసం వాళ్ళందరూ కట్టుకట్టుకొని మరి ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత యుద్ధానికి రావటం చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి యెరూషలేము గోడలు పని ఆపివేయటానికి యుద్ధానికి వస్తున్నారు, నెహమ్యా అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, దేవుని యొక్క బిడ్డలారా, వాళ్ళందరూ ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేశారు. ఆ తరువాత ఉన్న జనులను జరుగుతున్న పనికి కావలిగా పెట్టారండి. యెరూషలేము చుట్టూ, ప్రాకారం చుట్టూ కావలిగా నియమించటం జరిగింది. వీళ్ళు ఎలాగున పనిచేశారని మనం గమనిస్తే, ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేతితో పనిచేయటం ప్రారంభించారు. మరి కట్టేవాళ్ళు ఎలాగున్నారు? నడుము కత్తి కట్టుకొని గోడ పని చేస్తూ ఉన్నారు. ఆ తరువాత బాకా ఊదేవాడు కూడా నెహమ్యా దగ్గర ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహమ్యా తీసుకున్న ఈ నిర్ణయం ఈరోజు మన ఆత్మీయ జీవితాలకి, మన కుటుంబం, సంఘానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని మనం అనుసరించినప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా కావలి వారిగా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీని అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చింది ఏదైనా సరే, మన చేతి పని అయినా, మన కుటుంబమైనా, దేవుడు మనకు అనుగ్రహించిన సంఘం, మందిరం, పరిచర్య ఏదైనా సరే, అది శత్రువు దాడి నుండి, శత్రువు యొక్క కుయుక్తుల నుండి కాపాడబడాలంటే మనందరం కూడా కావలివారిగా మార్చబడాలండి. ఎందుకంటే శత్రువు ఊరుకాడు. మనుషుల రూపంలో ఉండొచ్చు, శత్రువు పరిస్థితుల రూపంలో ఉండొచ్చు, లేదా అపవాదే దాడి చేయొచ్చు, దురాత్మలు దాడి చేయొచ్చు. ఏ విధంగానైనా సరే శత్రువు మన మీదకి వచ్చి మనల్ని, మన కుటుంబం, సంఘం, పరిచర్య, మందిరం, మన చేతి పని దేన్నైనా సరే పాడు చేయటానికి అవకాశం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డల, ఆగున ఆ పని పాడి కాకుండా ఉండాలంటే మనము కావలివారిగా మార్చబడాలి. దీని అర్థం ఏంటి? ఒక చేతితో ఆయుధం, ఒక చేతితో పని. అంటే ఓ పక్కన ప్రార్థన చేసుకుంటా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ, ఉపవాసం ఉంటూ, వేడుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చుకుంటూ పోవాలని ఈ వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే ఎలాగూ చేయగలుగుతామో అప్పుడు దేవుడు మనకిచ్చిన సమస్తం కూడా కాపాడబడుతుంది. గమనించండి, నెహమ్యా గోడ కట్టడం 52 రోజుల్లో పూర్తి చేశాడండి. ఎలాగూ చేయగలిగాడు అంత తక్కువ సమయంలో, అంత శత్రు పోరాటాల మధ్యలో? అంటే నెహమ్యా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి కావలివారు నియమించాడు కాబట్టి పని కాపాడబడింది, పని సంపూర్తి చేయబడింది, ఆ గోడ ప్రతిష్ఠించబడటం జరిగింది. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప అద్భుతం జరిగే దేవుడి కార్యం జరగాలంటే యేసయ్య సెలవిస్తున్నారు, మీరు కావలి వారిగా మార్చబడాలి. ఇంకా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో యెరూషలేము ప్రాకారాల మీద నేను కావలి వారిని నియమించి ఉన్నాను, వారు రేయినా పగలైనా మౌనంగా ఉండరు. విజ్ఞాపనకర్తలారా, విశ్రమించబాకండి. దేవుడు యెరూషలేమును స్థాపించే వరకు, దాన్ని నిర్మించి
ప్రతిష్ఠించే వరకు మీరు ఎవరు మౌనంగా ఉండొద్దు, ఆయన్ని మీరు విశ్రాంతి తీసుకొనియొద్దు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులుగా మేమును, సంఘంగా మీరును దేవుని యొక్క పరిచర్య కొరకు, అనగా దేవుని సంఘం కొరకు, మందిరం కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. ఎప్పుడైతే మనం సంఘం కొరకు ప్రతిదినం ప్రార్థన చేయగలుగుతామో, అది అంటాడు, రే అయినా పగలైనా వాళ్ళు మౌనంగా ఉండరు, వాళ్ళు మొరపెడతారు. ప్రియులారా, మనం ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తాం ఏమైతే తెలుసా, దేవుడు మనకి ఇలాగ సెలవిస్తున్నాడంట. మనం పండించుకున్న ధాన్యం మనమే తింటాం, శత్రువులు పాలు కాదండి. మనం తీసుకున్న ద్రాక్షారసం మనమే తాగుతామంట, అది ఎక్కడ నష్టపరచబడదు. అంటే ఒక వ్యక్తి సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క పరిచర్య కొరకు, మందిరం కొరకు ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి తను కలిగింది తానే అనుభవిస్తాడు. ఈరోజు చాలామంది బిడ్డల జీవితంలో సంపాదించుకుంటున్నారు, కానీ ఎందుకో నష్టపోయేది ఎక్కువ, అనుభవించేది తక్కువ. అయితే మన చేతుల కష్టార్జితం అంతా మనం అనుభవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఈ వాక్యాన్ని విన్న మనందరం సంఘం కొరకు కావలివారిగా మార్చబడదు. అట్లనే నెహమ్యా గ్రంథంలోనే 7వ అధ్యాయం 3వ వాక్యంలో నెహమ్యా అంటాడు, ప్రాకారం కట్టబడి పూర్తయిన తర్వాత యెరూషలేము లోపల ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు అంటారు, ఇదిగో ఎవరి ఇండ్ల ఎదురు వాళ్ళు కాపలాగా ఉండండి, ఇదిగో గుమ్మాల యొద్ద మీరు కనిపెట్టుకొని ఉండండి, ఎందుకంటే రాత్రిపూట శత్రువులు ప్రవేశించి మిమ్మల్ని నష్టపరచవచ్చు. కనుక ఇంటికి ఒక్కొక్కరు చొప్పున మీరు కావలిగా నిలవబడండి. ప్రియులారా, మనం మన ఇంటికి కూడా కావలి వారిగా మార్చబడాలి. మరి ఈ వాక్యం వింటున్న నీవు, ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఒక్క వ్యక్తివే రక్షింపబడ్డావేమో, నీవే నీ ఇంటి వారికి కావలిగా ఉండాలి. మరి నీ ఇంటి వారికి నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారంత బాధ్యతగా? నీ ఇంటి క్షేమం కొరకు, నీ ఇంటి వారి పని కొరకు, నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు, సమస్తం కొరకు నీవు ప్రార్థన చేసి కావలిగాచే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తుల్ని కావలివారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన ఇంటి వారికి మనం కావలివారిగా మార్చబడాలి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 33:7 ఏమంటున్నాడు? యెహెజ్కేలు, నేను నిన్ను ఇశ్రాయేలుల మీద కావలివానిగా నియమించాను, కాబట్టి నీవు నా నోటి మాట విని ఈ ప్రజలను హెచ్చరిక చేయి. కనిపెట్టుకొని నా దగ్గర నేను ఎవరు దుర్మార్గం చేస్తున్నారని సెలవిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. లేకపోతే నీవు చెప్పకపోతే అతను చనిపోయినప్పుడు అతని ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. ఒకవేళ నువ్వు హెచ్చరించావా, అతని ప్రాణానికి అతన్నే ఉత్తరవాదిగా చేస్తానని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. దీని అర్థం ఏంటి? కావలివాడు హెచ్చరిక చేయాలి, సంఘంలో హెచ్చరిక చేయాలి, ఇంట్లో మన కుటుంబ సభ్యుల్ని హెచ్చరిక చేయాలి, మన యొక్క ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని, సమాజాన్ని, మనకు వీలైన ప్రతి చోట ప్రతి మనిషిని కావలివారిగా హెచ్చరిక చేయాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు ద్వారా మారు మనసు రక్షణ పొంది ఆయన నిత్యరాజ్యానికి వారసులు కావాలని మనందరం కూడా హెచ్చరిక చేసే కావలివారిగా మార్చబడాలి. హెచ్కెళ్తే అదే అంటాడు, నిన్ను కావలివానిగా నేను నియమించాను. హల్లెలూయా. అట్లానే బైబిల్లో మనం చూస్తే ఆదామును కూడా దేవుడు ఏదైనా తోటకి కావలివానిగా పెట్టాడు, కావలి కాస్తా ఉన్నాడు. కానీ సాతాను మాటలు విని హవ్వ ఆదాములు కావలి కాయటం మానేసి దేవుని మాటను ధిక్కరించి చేయకూడని పాపం చేసి మరి ఏదైనా తోటలో నుంచి బయటికి పారద్రోలబడ్డారు ప్రియులారా. ఆ తర్వాత దేవుడు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను కావలిగా పెట్టాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్నిటి మీద కావలిగా పెడతాడు. ఆ కావలి మనం సక్రమంగా కాసామా దీవించబడతాం, ఆ కావలి విడిచిపెట్టేసి మనం నడుచుకున్నామా నష్టపోతాం. ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. ఈ వాక్యం వింటున్న మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని దేవుడు దేని మీద అయితే నియమించాడో దాని మీద మనం కావలి వారిగా ఉండాలి. ఒక యవనస్తుని సాక్ష్యం చెప్తాను వినండి. ఏంటంటే, ఒక యవనస్తుడు ఓ చోట ఒక బ్యాంక్ దగ్గర కావలివానిగా ఉన్నాడు. అయితే అతనితో పాటు ఇంకొక అతను, అంటే 2 షిఫ్ట్లు ఉంటాయి, ఉదయం షిఫ్ట్ ఒకటి, మరి నైట్ షిఫ్ట్ ఒకటి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి పనులు ఉన్నప్పుడు ఒకళ్ళ డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యవనస్తుడు, ప్రార్థనకి వెళ్ళే యవనస్తుడు, ఇతను ఒకరోజు ప్రార్థన ఉండటం వలన ఆ వ్యక్తికి చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ రెండో వ్యక్తి ఆ రాత్రి కావలి కాయలేదు.
మరి అనుకోకుండా ఆ మేనేజర్ గారు రావటం జరిగింది. ఎవరు లేకపోయేసరికి ఆ నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి యవనస్తుడిని ఆ ఉద్యోగంలో నుండి తీసివేయటం జరిగింది. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, మరి వెళ్ళింది ప్రార్థనకే కదా, ఎందుకు అతను ఉద్యోగం పోయింది? ప్రియులారా, మనం మనతో పనిచేసే వాళ్ళకి కాదు కానీ మన పైన ఉన్న అధికారులకు చెప్పుకొని మనం వెళితే మన ఉద్యోగాలు ఎక్కడికి పోవండి. దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతను నీవు సక్రమంగా నెరవేర్చడం నేర్చుకో. నీ బాధ్యతలను విడిచి నీవు నడుచుకున్న రోజున ఎంతో నష్టపోతావు. అలాగే హబక్కకు 2:1 చూస్తే, ఈ హబక్కకు ప్రవక్త మొదటి అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా మరి నా చుట్టూ సమాజంలో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి, ఇంత అన్యాయం అక్రమం జరుగుతుందని నేను ఎలాగో చూస్తాను ప్రభు, నా కళ్ళకి ఎందుకు చూడనిస్తున్నావు, నువ్వెందుకు చూస్తా ఉన్నావు? సాతాను మనుషులను పట్టుకొని వలలో వేసుకొని గాలం చేత ఎన్నో రకాలుగా వాడి బుట్టలో దిమ్మరెచ్చుకుంటున్నాడు, కాపాడవా నరులను ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసి, మరి ఈ వ్యక్తి ఆ నగర ప్రాకారం మీద కావలి వాళ్ళు ఉండటానికి ఉండే స్థలానికి వెళ్ళి దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవుడు ఏం జవాబిస్తాడా అని. అంటే ఒక కావలివానిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, మనం కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజ పరిస్థితుల కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. సమాజం కోసం మొరపెట్టే వ్యక్తులుగా కూడా ఉండాలి. మొదట కుటుంబం కోసం, మన వ్యక్తిగత జీవితం, పని కొరకు, సంఘం పరిచర్య, సేవకుల కోసం, ఆ తర్వాత సమాజం కోసం కూడా మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ హబక్కకు ప్రార్థన చేశారో దేవుడు ఆ కావలివానిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి గొప్ప జవాబిచ్చినట్లు చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడతాడు ప్రియులారు. కనుక ఈ వాక్యం వింటున్న మనందరం కూడా దేవుడు ఈ విజ్ఞాపనా దినాన మనల్ని కోరుకుంటుంది ఏంటంటే కావలివారిగా మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఇచ్చిన ఏదైనా కూడా అది కాపుదలగా, క్షేమంగా, భద్రంగా ఉండాలంటే నీవు కావలివానిగా మార్చబడి ఒక చేత పని, ఒక చేత ఆయుధం కలిగి నువ్వు సాగినప్పుడు నువ్వేది చేసుకుంటా దేవుని సన్నిధిలో వెళుతూ ఉన్నా అది కాపాడబడి ఆశీర్వదించబడిద్ది. నీవే దాన్ని అనుభవించి మేలు పొందుతావు. కనుక మనందరం కూడా మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో కావలివారిగా నడుచుకుందాం. ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి దినం అందరూ కూడా ప్రార్థనలో గడిపి రేపు ఆరాధనకు మీరందరూ సిద్ధపడి పెందల కాడ రావాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా దేవుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం మా అందరిలో ఫలభరితంగా మార్చండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ, ఈ వాక్యం వినిసిన ప్రతి వారిని కూడా కావలివారిగా మార్చండి. మేమందరం ఒక చేత ప్రభు ఆయుధం, ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఒక చేత మా బాధ్యతలు, మా పనులన్నీ మేము సక్రమంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళే భాగ్యమే. అప్పుడు మీరే మమ్మల్ని కాపాడి ఆశీర్వదిస్తారు ప్రభు. కనుక మేమందరం మా వ్యక్తిగత జీవితాలకును, మా కుటుంబాలకును, అయా సంఘానికి, సమాజానికి కావలివారిగా మార్చమని ప్రభు మీకే మహిమ చెల్లిస్తూ సడలిన మోకాళ్ళు, వడలిన చేతులను బలపరచమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.